పోలీసులకు బకాయిలు చెల్లించాలి, మా కష్టాలు తీర్చాలని నిరసన తెలిపిన ఓ కానిస్టేబుల్పై నాటి వైసీపీ ప్రభుత్వం వేటు వేసింది. వెంటనే విధుల్లో నుంచి తొలగించింది. అయితే అలా తొలగించిన కానిస్టేబుల్ 4 ఏళ్ల తర్వాత విధుల్లో చేరాడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ను పోలీస్ శాఖ విధుల నుంచి తొలగించింది. అయితే ఆయనకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. కానిస్టేబుల్ ప్రకాష్ను విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. నేడు విధుల్లోకి రావాలని 3 పోలీసులకు ఆదేశాలు రావడంతో ప్రకాష్ విధుల్లోకి చేరారు. దీంతో డీజీపీ కార్యాలయం నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు. అనంతరం ఎస్పీ జగదీష్ను కలిశారు. ఏఆర్ కానిస్టేబుల్గా ప్రకాష్ విధుల్లో చేరారు. దీంతో కూటమి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని కానిస్టేబుల్ ప్రకాష్ ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లిలో పర్యటించారు. అప్పట్లో పోలీసులకు రావాల్సిన ఆర్థిక సదుపాయాలు కల్పించాలని ప్లకార్డు పట్టుకొని నిరసన తెలియజేశారు. కానిస్టేబుల్ ప్రకాష్ అనంతపురంలో ఆమరణ దీక్ష చేశారు. 70,000 మంది పోలీసులకు బకాయిలు చెల్లించండి సీఎం సార్ ప్లీజ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. దీంతో ఆయనపై వేధింపులు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఈ నిరసన సంచలనం కావడంతో కానిస్టేబుల్ ప్రకాష్ను విధుల నుంచి తొలగించారు. తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆయన సైకిల్ యాత్ర చేపట్టారు. సైకిల్ యాత్రకు పర్మిషన్ లేదని పోలీసులు అరెస్టు చేశారు. తాను శాంతియుతంగా ర్యాలీ చేస్తూ ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక బాధితులకు న్యాయం చేస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. మళ్లీ ఇన్నాళ్లకు వాళ్ల జీవితాల్లో వెలుగు వచ్చింది. వేటు నుంచి విముక్తి కలిగింది. సుమారు 4 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖ విధుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్గా ప్రకాష్ బాధ్యతలు తీసుకున్నారు. పోలీసులకు బకాయిలు చెల్లించాలి, మా కష్టాలు తీర్చాలని నిరసన తెలిపిన ఓ కానిస్టేబుల్పై నాటి వైసీపీ ప్రభుత్వం వేటు వేసింది. వెంటనే విధుల్లో నుంచి తొలగించింది. అయితే అలా తొలగించిన కానిస్టేబుల్ 4 ఏళ్ల తర్వాత విధుల్లో చేరాడు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ను పోలీస్ శాఖ విధుల నుంచి తొలగించింది. అయితే ఆయనకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. కానిస్టేబుల్ ప్రకాష్ను విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. నేడు విధుల్లోకి రావాలని 3 పోలీసులకు ఆదేశాలు రావడంతో ప్రకాష్ విధుల్లోకి చేరారు. దీంతో డీజీపీ కార్యాలయం నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు. అనంతరం ఎస్పీ జగదీష్ను కలిశారు. ఏఆర్ కానిస్టేబుల్గా ప్రకాష్ విధుల్లో చేరారు. దీంతో కూటమి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు.